నరసరావుపేట డీఎస్పీ కార్యాలయంలో కోటప్పకొండ తిరునాళ్లకు సంబంధించిన ప్రబల నిర్వాహకులతో డీఎస్పీ సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. తిరునాళ్ల సందర్భంగా ఎటువంటి గొడవలు చేయకుండా శాంతియుతంగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాగే అసభ్యకరమైన పాటలు, డ్యాన్సులు నిర్వహించవద్దని హెచ్చరించారు. మేమున్నాం సార్ అంటారు, కానీ ఆ ప్రభ వెళ్ళేటప్పుడు ఒక్కరు కూడా ఉండరు. వీళ్ళు ఎక్కడో లాస్ట్లో. పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు రేపు జరగబోయే 15వ తారీఖు జరగబోయే కోటప్పకొండ తిరునాళ్ళకు సంబంధించి ప్రభలు, అలాగే ఆర్కెస్ట్రా వారికి, అలాగే ప్రభల్లో కరెంటు ప్రభలు మరియు కరెంట్ లేని ప్రభలు, ఎలక్ట్రికల్ అండ్ నాన్ ఎలక్ట్రికల్ ప్రభలు సుమారు 90-100 దాకా వస్తాయి. ఎలక్ట్రికల్ ప్రభలు సుమారు 25 దాకా ఉన్నాయి ఇప్పటి వరకు. నాన్ ఎలక్ట్రికల్ దాదాపు 75 దాకా ఉంటాయి. మరి వీటన్నిటి మీద నాన్ ఎలక్ట్రికల్ ప్రాబ్లం మీద కూడా కొంతమంది డాన్సులు పెడతా ఉన్నారు. అవన్నీ కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రభల మీద డాన్సులు వేసేటువంటి ఆర్కెస్ట్రా వాళ్ళని కూడా పిలిచి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అశ్లీలత లేకుండా వాళ్ళు డాన్సులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పాము. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా అక్కడ తాగి ఇష్టం వచ్చినట్టు ప్రభల దగ్గర అదేవిధంగా పార్టీకి సంబంధం లేనటువంటి పాటలు, అవతల వాళ్ళని కించపరుస్తూ చెప్పేటువంటి పాటలు అవన్నీ కూడా పూర్తిగా బహిష్కరణ నిషేధిస్తున్నామని చెప్పాము. వాళ్ళు ప్రభల వాళ్ళందరూ కూడా ఆ విధంగా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో మేము ఇచ్చామో, ఒక పాంప్లెట్ ఇచ్చాము. పాంప్లెట్ లో సుమారు 20 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో తూచా తప్పకుండా పాటించే విధంగా మేము ఒక 10 రూపాయల స్టాంప్ మీద వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. పోలీసు బైండ్ ఓవర్. అదేవిధంగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారి దగ్గర వాళ్ళని 5 లక్షలకి బైండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇన్స్ట్రక్షన్స్ ఎవరైనా సరే డీవియేషన్ అయితే మాత్రం వాళ్ళ యొక్క ఆస్తుల్ని ఫోర్ఫిట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేశాము. ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఈసారి చూసేదానికి మేము ప్లాన్ చేస్తున్నాము.